మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వాన్నైనా ఖచ్చితంగా ప్రజలు తీసుకొని వస్తారు. ఆ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. రానున్న 5 సంవత్సరాలే కాదు, వచ్చే 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా పరిపాలన చేసుకుంటూ పోతుంది. ప్రజల మన్ననలను పొందుతుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో రైతులందరికీ ఇచ్చిరంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెప్తూ గతంలో కేసీఆర్ గారు ఏనాడు కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏ హామీలైనా 100 చెప్పిండు కానీ ఆయన 10 నుంచి 15% చేసిండు. 85% కేసీఆర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 100 చెప్పి 100కు 101 చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి అయ్యా మీరు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలి. దేశంలో కులగణన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి కులగణనలో విజయం సాధించింది. దీన్ని చూసి నరేంద్ర మోదీ గారు దేశం మొత్తం కూడా కులగణన చేస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇంత గొప్ప ఆలోచనలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారికే ఇంత గొప్ప ఆలోచనలు వస్తాయి. దీన్ని చూసి మన నరేంద్ర మోదీ కూడా దేశం మొత్తం కులగణన చేస్తుందంటే ఆ గొప్ప కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ తెలివితేటలది.